దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికి ఒక ప్రశ్న. ఎంతమంది పొద్దున్నే పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వస్తున్న లైవ్ చూస్తున్నారు? లైవ్ ఇదే ఒక టైం అవుతుంది, అయినా మీరు చూడాలి కదా, దేవుని వాక్యం వినాలి. ప్రార్థన అనేది మీకు రోజు నేను నేర్పిస్తున్నా. ప్రార్థించటం 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 ఇది ఒక అద్భుతమైన అనుభవం మనకి. అంటే దేవునితో డైరెక్ట్ కనెక్షన్. ఎవరో రికమెండేషన్ అక్కర్లా. నాకు మొర్రపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదని. మనం ప్రతిదానికి ఒక రికమెండేషన్ కోరుతాం. దేవుని దగ్గర రికమెండేషన్ అక్కర్లేదండి, దేవునితో మాట్లాడాల. రెండోదిగా దేవుడు నీతో మాట్లాడతాడు. నీ కొరకు దైవజనుడి ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడు. అంతేకాకుండా హోలీ స్పిరిట్ నీలో నుండి ప్రార్థన చేస్తాడు. అందుకని మీరు ఎవ్వరు కూడా దేవుని సంధి నిర్లక్ష్యం చేయకండి. ఇంకా రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుని నీ హృదయంలో చేర్చుకుని పాపాలైన రక్తంలో కడిగి జీవము కలిగిన దేవుని సంఘములకు చేర్చబడితే నిత్య జీవం పరలోకం నీకు ఉంటుంది. ఈరోజు ఏంటండి, మేము ఇన్ని సంవత్సరాలు అయితే నీ కోర్టు కేసులు అండి, అప్పుల బాధండి, మా పిల్లలు ఏదైనా పరిష్కారం ఉందని దేవుడు నీకు విడుదలిస్తాడు. దేవునికి సమాధానం ధైర్యపరుస్తున్నాడు ఆయన. ఒక మాట చదువుతాను వినండి. నేను దేవుని వాగ్దానం మార్క్స్ వార్త 5వ అధ్యాయం అద్భుతమైన మాట 34వ వచనం. అందుకైనా కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచను, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక ఆమెతో చెప్పాను. కుమారి అంటే ఆమె ఎంతో వేదనతో దేవుని దగ్గరికి వచ్చింది. చాలా ట్రాజడీ లైఫ్ ఆమెది కదండి. అలాంటి వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ముట్టకు తాక కనలేదండి ఆయన. అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, నువ్వు సమాధానం కలిగిన దానివే వెళ్ళు అంటే. లైఫ్లో మొత్తం అప్స్ అండ్ డౌన్ జీవితం అంటే ప్రెషర్తో కూడింది, నెమ్మది లేని జీవితం. మీలో లేదా నెమ్మది లేని? ఎందరు లేరండి మీలో అలాంటి వాళ్ళు? ఎందరు లేరు చెప్పండి? ప్రభువుని నమ్మారు, అయినా ఏదో తెలియని వేదన, బాధ, నివారణ లేని పరిస్థితులకు ఒక సొల్యూషన్ లేని, అది ఏం చేయాలో తోచని స్థితి. కానీ దేవుడు న్యాయస్తుడు. దేవుని యొద్దకు వచ్చి వారిని తోసేయడు ఆయన కదా. ఆమె బాధట అక్కడ రాయబడి ఉంటుంది. కుమారి ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. నువ్వు నెమ్మది కలిగి వెళ్ళు, సమాధానం కలిగిందని, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది, బాధ నివారణ కలిగి వెళ్ళిందట. అబ్బా, యేసు యొద్దకు వచ్చిన వారు నివారణతో వెళ్ళబోతున్నారు. పెండింగ్ ఉండదు నీ జీవితం. చాలామంది క్వశ్చన్ మార్క్ పెండింగ్ ఈ రోజులు, ఎందుకంటే విశ్వాసం లేదు. రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా విశ్వసించి జీవితం కావాలి, స్టాండర్డ్ ఫెయిత్ఫుల్ అంటే స్టాండ్ అవ్వాలి విశ్వాసంలో, ఒక మెట్టుకు ఎదగాల, ఇంకా ఇప్పుడున్న విశ్వాసం కంటే మరి ఉన్నతమైన విశ్వాసంలోకి ఎదగాలని నేను దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతో ధైర్యం బలం అనిపించింది. అందుకే మీకు చెప్తున్నాను, ఈరోజు నువ్వు విశ్వసిస్తే ప్రభు అద్భుతం చేస్తాడు.